హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? తమ్నైల్లో చూశారు కదా, టాటా షోరూంలో మనం 50,000 వర్త్ జెన్యూన్ యాక్సెసరీస్ ఇన్స్టాల్ చేయించాము. గైస్, ఒక విషయం చెప్పాలి, ఈ వీడియో మా అమ్మ కనుక చూస్తే నన్ను ఎగరేస్తున్నది గ్యారంటీ. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. కొత్త కారు ఇంటికి రావడం ఒక సెలబ్రేషన్ అయితే, దాన్ని మనకు నచ్చిన యాక్సెసరీస్ పెట్టించుకొని పర్సనల్ టచ్ ఇవ్వడం వేరే లెవెల్లో ఉంటుంది కదా. సైడ్ ఫుట్ స్టెప్ కూడా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. నేను ఎందుకు దీన్ని మెయిన్గా వేయించాను అంటే సేఫ్టీ. ఎందువల్ల అంటే మనం మంచిగా వెళ్తున్నప్పటికీ రోడ్లో వెళ్ళే వాళ్ళు సైడ్ అటు ఇటు వస్తూ ఉంటారు కదా, డైరెక్ట్గా కార్ను గుద్దకుండా ఫుట్ స్టెప్ని హిట్ చేస్తారు. సో దట్ కార్కి పెద్ద డ్యామేజ్ ఏమి ఉండదు. అలాగే కెమెరా కూడా నేను ఇన్స్టాల్ చేయించాను షోరూంలో. ఫ్రంట్ సైడ్ అనేది 4K రికార్డ్ చేస్తుంది. సీట్ కవర్స్ అనేవి ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు చూడండి ఎంత ప్రీమియంగా ఉన్నాయో. ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి 2 సీట్స్కి, లెఫ్ట్ రైట్. ఇన్ కేస్ మనం బయట కనుక ఇన్స్టాల్ చేపిస్తే ఈ స్పేస్ అనేది ఉండదు, కంప్లీట్గా కవర్ అయిపోతుంది. సో సేఫ్టీ అనేది నాకు మెయిన్ ప్రిఫరెన్స్ కాబట్టి నేను షోరూంలోనే ఇన్స్టాల్ చేయించడం జరిగింది బికాస్ ఆఫ్ ఎయిర్ బ్యాగ్స్. ఇది మనకి షోరూంలో అరౌండ్ 9,000 రూపీస్ కాస్ట్ అనేది పడింది. ఇక్కడ మనకి బకెట్ టైప్ వస్తుంది 3D మ్యాట్. సో ఇది మనకి అరౌండ్ 3,600 3,500 అలా పడింది. ఇది ఎందుకు నేను తీసుకున్నాను అంటే, మోస్ట్లీ ఇన్ కేస్ ఏమైనా లిక్విడ్ ఐటమ్స్ కనుక మనం పెడితే బై మిస్టేక్ ఇన్ కేస్ లీక్ కనుక అయితే అది డిక్కే అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఈ ట్రేలోనే ఉంటుంది. దాని తర్వాత మనం ఈజీగా క్లీన్ అనేది చేసుకోవచ్చు. అందువల్ల నేను ఇది తీసుకున్నాను. డోర్ ఓపెన్ చేసేటప్పుడు క్లోజ్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఏమైనా వాల్ అలాంటివి ఉన్నప్పుడు ఆ వాల్కి టచ్ కాకుండా సేఫ్టీగా ఉంటాయి. ఇది సైడ్ డోర్ క్రోమ్ బీడింగ్. ఇది ఎందుకు ఇన్స్టాల్ చేయించానంటే లుక్ వైజ్ అఫీషియల్ గా ఉంటుంది మనకి. ఇది వచ్చేసరికి డోర్ హ్యాండిల్ క్రోమ్. ఇది ఎందుకు ఇన్స్టాల్ చేయించాను అంటే లుక్ వైజ్ ప్రీమియం లుక్ ఉంటుంది. సో సేఫ్టీ వైజ్ కూడా మనకు డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉంటే స్క్రాచెస్ పడవు. డోర్ వైజర్స్ ఇవి ఎందుకు చేయించాను అంటే, మనం గ్లాస్ దించినా కూడా డస్ట్ అనేది లోపలికి రాకుండా సేఫ్టీ వైజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లుక్ వైజ్ కూడా బాగుంటుంది. అందువల్ల ఇన్స్టాల్ చేయించాను. మీరు కనుక ఇక్కడ చూస్తే విత్ క్రోము వితౌట్ క్రోము 2 ఉంటాయి. నేను విత్ క్రోమ్ తీసుకున్నాను. లుక్ వైజ్ మనకి షైనీగాను, అలాగే మంచి అఫీషియల్ లుక్ ఉంటుంది. ఇది కూడా నేను 3D మ్యాట్సే యూజ్ చేస్తున్నాను. 3D మ్యాట్సే ఎందుకు అంటే, మనకి కారు ఎక్కి దిగుతూ ఉంటారు కదా, సో సమ్ డస్ట్ అనేది, దాంతోపాటు ఇసుక అవన్నీ వస్తూ ఉంటాయి. క్లీనింగ్ అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఆ ట్రే తీసి రిమూవ్ చేయడమే డస్ట్. ಇದು ನಿಮಗೆ ವೇಸ್ಟ್ ಯೂಸ್ ಸೆಂಟರ್ನಲ್ಲಿ ಇತ್ತಲ್ಲ ಪೀಸು ಅಲ್ಲಿಗೆ ಯೂಸ್ ಆಗುತ್ತೆ. ಇದು ಸ್ಟಿಚಿಂಗ್ ಇತ್ತಲ್ಲ ಕಟ್ ಮಾಡಿಕೊಂಡು ಇದು ಸ್ಟಿಚಿಂಗ್ ಮಾಡ್ಕೊಂಡು. ఇది ఫాగ్ ల్యాంప్. ఇందులో సెన్సార్స్ ఉండడం వల్ల నైట్ డ్రైవింగ్ అండ్ ఫాగ్ వచ్చినప్పుడు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అండ్ ఎస్పెషల్లీ టర్నింగ్స్ అప్పుడు. సో ఇది వచ్చేసరికి పార్సిల్ ట్రే. సో ఇది నేను ఎందుకు తీసుకున్నాను అంటే, ఇన్ కేస్ మనము డిక్కీలో ఏమన్నా థింగ్స్ పెట్టున్నప్పటికీ ఇన్ కేస్ మనం లాక్ చేసి ఎక్కడికైనా వెళ్ళినా డిక్కీలో ఏముంది అనేది మనం మిర్రర్లో నుంచి చూసినా సేఫ్టీ ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ మనం ఒకవేళ సీట్ ఇన్సైడ్ కార్లో కూర్చొని ట్రావెల్ చేస్తున్నప్పుడు థింగ్స్ పెట్టుకోవాలన్నా కూడా ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇది నంబర్ ప్లేట్ ఫ్రేమ్. దీని కాస్ట్ అరౌండ్ 400 ఉంటుంది, బట్ మనకి ఇది ఫ్రీగా అయితే ఇచ్చారు. అండర్ బాడీ రష్ కోటింగ్ అయితే వచ్చేసాము. దీనికి 3,000 ఛార్జ్ చేశారు. 5 years వారంటీ కూడా ప్రొవైడ్ చేశారు. నేను ఫాలో అయిన ప్రాసెస్ మీతో షేర్ చేస్తాను, మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో. బయట ఎస్టిమేషన్స్ తీసుకొని షోరూమ్ రేట్స్తో కంపేర్ చేశాను. ఫైనల్గా కేవలం 2,500 మాత్రమే డిఫరెన్స్ అనేది రావడంతో జెన్యూన్ యాక్సెసరీస్ షోరూంలోనే ఇన్స్టాల్ చేయించాను. పైగా 1 year వారంటీ కూడా ఇచ్చారు. ఆల్రెడీ కార్కి నేను ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకున్నాను కాబట్టి ఫాగ్ ల్యాంప్స్, డాష్ కెమెరా లాంటి ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ కూడా షోరూంలోనే నేను ఇన్స్టాల్ చేయించాను. రేపు ఏమైనా ఇష్యూస్ వచ్చినా వారంటీ విషయంలో
మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ వీడియోలో కార్ ఫిల్మ్ అండ్ గ్రఫైన్ కోటింగ్ ఎక్కడ చేయించాము, ఎంత ఖర్చు అయింది, అది వర్తా కాదా అన్న పూర్తి డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా, బాయ్. జూమ్.